స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరేదైనా 10 మందికి ఉపాధి చూపడమే అసలు లక్ష్యం. స్టార్టప్ అంటే యాప్ల ద్వారా సేవలు అందించడమే అనుకుంటున్నారు చాలా మంది యువ వ్యాపారులు. అంకుర పరిశ్రమల్లో 80% ఇలాంటివే. యజమానుల్ని లక్షాధికారుల్ని చేయగల ఈ స్టార్టప్లు ఉపాధిని మాత్రం సృష్టించలేవు. హైదరాబాద్కు చెందిన 3 యువకులు మాత్రం మేక్ ఇన్ ఇండియాకు అసలైన అర్థం చెప్తున్నారు. సరికొత్త వాహనాన్ని రూపొందించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. జీవితం కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. పల్లెల్లోనూ స్వచ్ఛమైన గాలి కరువైపోతోంది. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా మార్పులేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన భరత్, మధుకర్ రెడ్డి, పవన్ అడాప్ట్ మోటార్స్ అనే అంకుర సంస్థను స్థాపించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటరీలతో నడిచే ఆటోలను రూపొందించారు. బీటెక్ పూర్తయిన తర్వాత ఈ 3 యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకూడదనుకున్నారు. ఉద్యోగం కల్పించలేకపోయిందని ప్రభుత్వాన్ని నిందించలేదు. తామే 10 మందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. అప్పుడే ఇంజనీరింగ్లో చేసిన ప్రాజెక్టు గుర్తుకు వచ్చింది. ఆ అనుభవమే అడాప్ట్ మోటార్స్ అంకుర సంస్థ ఏర్పాటుకు నాంది పలికింది. గ్రీన్ సేవక్ అని సర్వింగ్ ఇండియా ఫ్రమ్ రూట్స్ అనే కాన్సెప్ట్ మేము మా ఎన్జిఓ త్రూ ఒక ప్రోగ్రామ్ చేసాము. దాంట్లో వాట్ అన్ ఇంజనీర్ కెన్ డూ ఫర్ ఎన్వైర్న్మెంట్ అనే కాన్సెప్ట్లో మేము ఈ కమర్షియల్గా వెళ్ళి జనాల్ని అవేర్ చేయడం ఒకటే కరెక్ట్ అనే ఫైనల్ పాయింట్కి వచ్చి మేము ఒక ప్రోడక్ట్ని డివైస్ చేసి అది ఎకనామీ అంటే ఎవరైనా కొనగలిగే కాస్ట్లో మనం దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కాస్ట్ ఎఫిషియెంట్ వెహికల్ని మనం రెడీ చేసాము. ఢిల్లీ తరహాలో కాలుష్యభూతం హైదరాబాదును కమ్మేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని భరత్, మధుకర్ రెడ్డి, పవన్ ఆలోచించారు. రవాణా వ్యవస్థపై అధ్యయనం చేశారు. నగరాల్లో కాలుష్యానికి ఆటోల నుంచి వెలువడే ఉద్గారాలే ఎక్కువ కారణమని గ్రహించారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో వినియోగిస్తోన్న ఆటోలను హైదరాబాద్కు తీసుకురావాలని ప్రయత్నించారు. ఆ ఆటోల నమూనా ఇక్కడి రహదారులకు సరిపోదని తేలింది. ఇక్కడే బ్యాటరీ ఆటోలను తయారు చేయాలని నిర్ణయించి 2 ఏళ్లు శ్రమించారు. అడాప్ట్ మోటార్స్ అంకుర సంస్థను స్థాపించి పర్యావరణ హితమైన ఆటో రిక్షాలను తయారు చేస్తున్నారు. పొల్యూషన్ ఇండెక్స్ వల్ల మన ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందో చూసాము. అండ్ రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఈ పొల్యూషన్ ఇండెక్స్ వల్ల. అలార్మింగ్ పొల్యూషన్ ఇండెక్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నేషనల్ రిసోర్సెస్ కూడా అన్నీ అయిపోతున్నాయి. సో దానికి ముందే మనం యాక్ట్ చేసి ఒక పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్ని స్టార్ట్ చేశాము. హైదరాబాద్ శివారులోని పెద్దంబర్పేట్, చర్లపల్లి ప్రాంతాల్లో 3 తయారీ యూనిట్లను నెలకొల్పారు. సొంతంగా ఇప్పటికే 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఈ యువకులు బ్యాంకు రుణాలతో నెలకు 500 ఆటోలను తయారు చేయగలిగే సామర్థ్యానికి అంకుర సంస్థను అభివృద్ధి చేశారు. నిజానికి బ్యాటరీలతో నడిచే ఆటోలను తయారు చేయడంలో కొత్తదనమేం కాదంటున్న ఈ యువకులు తక్కువ ధరకు నాణ్యతలో రాజీలేని ఆటోలను అందించడమే అడాప్ట్ మోటార్స్ అసలు లక్ష్యమంటున్నారు. సరకు రవాణా, ప్రయాణికుల కోసం ఆటోలను రూపొందిస్తున్న అడాప్ట్ మోటార్స్ తక్కువ ధరకే వాహనాలను అందిస్తోంది. వెహికల్ 25 to 35 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. అండ్ మొత్తం 4 బ్యాటరీస్ మీద నడుస్తుందండి. ఒక బ్యాటరీ 12 volts అండ్ 80 amps. 2 మోడల్స్ ఉన్నాయి మనకి. ఒకటి ప్యాసింజర్, ఇంకోటి లోడర్. ప్యాసింజర్ తీసుకుంటే 4+1 కెపాసిటీ, 4 ప్యాసింజర్స్, ఒక డ్రైవర్. లోడర్ తీసుకుంటే 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 700 kilos, ఇంకోటేమో 1 ton కెపాసిటీ, 1000 kilos కెపాసిటీ.
మన బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఒక 3 to 4 hours పడుతుందండి ఫుల్ ఛార్జ్కి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 kilometers వస్తుంది. పెట్రోల్ ఆటో చూసుకుంటే ఒక 3 rupees వరకు పడుతుందండి కాస్ట్ అనేది. మన బ్యాటరీ వెహికల్ వాడితే 40 paise తోటి 1 kilometer ట్రావెల్ చేయొచ్చు. అడాప్ట్ మోటార్స్ అంకుర సంస్థ ద్వారా ప్రస్తుతం 40 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఈ ముగ్గురు యువకులకు భరత్ తండ్రి లక్ష్మీకాంతయ్య అండగా నిలుస్తున్నారు. అనుభవంతో సలహాలు ఇవ్వడం సహా ఉత్పత్తి విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఆటోల్ని కొనుగోలు చేయడంపై తమిళనాడు, కాకినాడ మున్సిపాలిటీ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీకి అనువుగా ఆటో రిక్షాల్ని అందించేందుకు అడాప్ట్ మోటార్స్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. జిహెచ్ఎంసీ ఇచ్చిన డీజిల్ వెహికల్స్కి మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయండి. 7,000 పడుతుంది మంత్లీ మెయింటెనెన్స్ దానికి. మనం వీటితో రీప్లేస్ చేస్తే కనుక 3,000 per month పడుతుందండి. సేమ్ వర్కింగ్ సేమ్ ఉంటుంది, బట్ 3,000 per month అవుతుందండి. సో ఇదే కాన్సెప్ట్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేయర్ గారికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే కస్టమైజ్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తామండి. అడాప్ట్ మోటార్స్ సంస్థ ద్వారా ఈ యువకులు చేస్తున్న ప్రయత్నం విజయం సాధిస్తే వినియోగదారులకు తక్కువ ధరకే సేవలు లభించే అవకాశం ఉంది. పర్యావరణానికి కాస్త మేలు కలగనుంది. కాలుష్యం వల్లనే చాలా మంది చనిపోతూ ఉన్నారు. అదంతా చూసి మనం కూడా ఏదైనా కాలుష్యం లేకుండా వెహికల్స్ తయారు చేసే ఉద్దేశంతో బ్యాటరీ ఆటోస్ అయితే బాగుంటాయి. వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బంక్స్ లెక్క పెట్టేసి వాటిని ఛార్జింగ్ పాయింట్స్ అట్లా పెట్టేసి మా దగ్గర సోలార్ పవర్తోనే జనరేట్ చేసి వాటిని ఛార్జింగ్ చేసి ఇక్కడ సిటీలో ఆ పెట్రోల్ బంకు లెక్క అవి కూడా అరేంజ్ చేద్దామని ఉద్దేశం. అడాప్ట్ మోటార్స్ను ప్రారంభించే ముందు ఈ ముగ్గురు యువకులు అనుభవలేమితో అనేక ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటినీ అధిగమించారు. జనవరిలో ఆటోలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 100 మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ నినాదాన్ని నిజం చేస్తున్నారు యువకులు. సాంకేతికంగా ఎంత దూసుకెళ్లినా అది పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బ్యాటరీలతో నడిచే సరికొత్త ఆటోలను రూపొందించారు. ఇటు ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేసే ఆటోలను కూడా రూపొందించారు. త్వరలోనే వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.